సాయంత్రం వేడివేడిగా ఆనియన్ బజ్జీలు చేసుకొని తింటే ఎట్లుంటదండి? చాలా బావుంటది. టీలోకి స్నాక్స్ లాగా గూడా తినొచ్చు. లేదా అన్నంలోకి నంజుకొని తినడానికి కూడా చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చేసినట్లయితే కరకరలాడుతూ లోపల పక్క సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా చాలా బావుంటుంది. ఆనియన్స్ అయితే నేను ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని బాగా స్మాష్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్టు, అలాగే తగినంత ఉప్పు, అలాగే బౌల్ వరకు నేనొచ్చేసి బియ్యపు పిండి తీసుకున్నాను. ముక్కాలు బౌల్ వరకు శనగపిండి తీసేసుకొని కొంచెం సోడా పొడి వేసేసి తగినంత నీళ్లు వేసి బాగా గట్టిగానే ఈ విధంగా నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేడివేడి ఆయిల్‌లో మనం వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంటికి అతిథులు ఎవరైనా వచ్చినట్లయితే ఈ విధంగా చేసి పెట్టండి.